ప్రభునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన మార్గాలు మన మార్గాల వంటివి కావు. భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలు రెంటిలోనూ ఒత్తిడి ఎక్కువైన కొద్దీ శక్తి అధికమవుతుంది అన్న సూత్రం వాస్తవమే. పరిస్థితులు మనల్ని చావుకు నడిపించినప్పటికీ ఏదో విపత్తు కలిగినట్టు బాధపడనవసరం లేదు. దేవునిపై నమ్మకం పెట్టుకుని ఓపికతో కనిపెడితే తన అఖండ శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని ఆయనకు అందించిన వారమవుతాము. ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకునడి. ఎడారిలో సెలయేర్లు అనే ఈ ఆధ్యాత్మిక పఠనము మీ ఆధ్యాత్మిక జీవితాలను మరింత బలపరిచే దిశగా నడిపిస్తుందని దేవుని నామములో ప్రార్థిస్తున్నాను. జరిగినది నా వలననే జరిగెను. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. రెవరెండ్ C.A. ఫాక్స్ వ్రాసినట్లుగా బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే. ప్రియ కుమారుడా, ఈరోజు నీ కోసం ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నీ చెవిలో చెప్పని. కూడుకుంటున్న కారు మబ్బులను అది మహిమరథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు పడబోతున్న ఇరుకుదారుల్ని మృదువుగా చేస్తుంది. ఈ సందేశంలో 3 మాటలే ఉన్నాయి. దాన్ని నీ అంతరంగంలోకి ఇంకిపోని. నీ తలగడగా అది ఉపయోగపడని. ఆ సందేశం ఏమంటే, జరిగినది నా వలననే జరిగెను. నీవెప్పుడన్నా ఆలోచించావా? నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు. నీవు నా దృష్టికి ప్రియుడవు. అందుకని నీకు ఈ సంగతులన్నీ తెలియజెప్పడం నాకెంతో ఇష్టం. నిన్ను శోధనలు ఎప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను. శత్రువు ఎప్పుడు వరదలాగా వచ్చి పడతాడో చెప్తాను. ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి. నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను. నీ పక్షంగా నన్ను యుద్ధం చేయనివ్వడంలోనే నీకు క్షేమం ఉంది. నిన్ను అపార్థం చేసుకునే మనుష్యుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా నిన్ను ఓ మూలకు నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే. ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే. నువ్విప్పుడున్న చోటుకి రావడం అన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీ కోసం నిర్దేశించిన స్థానమే ఇది. విధేయతను నేర్పమని అడిగావు కదూ. ఈ పాఠం నేర్పే బడిలో నిన్నుంచాను. నీ పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. గడ్డు పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు గడించేది పొట్టకూటికే సరిపోవడం లేదా? ఇదంతా నా వలననే జరుగుతున్నది. నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది. నా మీద ఆధారపడి నా దగ్గర నుండి డబ్బు తీసుకో. నా సంపదకి అంతులేదు. నా వాగ్దానాలను సొంతం చేసుకో. మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు అనే మాట నీ పట్ల నిజం కానివ్వకు. శోకాల చీకటిలో ఉన్నావా? నేనే దానికి కారకుణ్ణి. నేను చింతలన్నిటినో అనుభవించాను. దుఃఖం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణలో నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే నా వైపుకు తిరగడం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది. నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో నీరసంలో రోగివై ఉన్నావా? ఇది నా వలన జరిగినదే. నువ్వు హడావిడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలు నేర్పుదామనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారే. నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పనిచేయనివ్వకుండా కొంతకాలంగా అలా ఉంచాను. తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు. ఈనాడు నీ చేతుల్లో ఈ నూనె పాత్రను పెడుతున్నాను. ఉచితంగా దాన్ని వాడుకో. నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని, నిన్ను గాయపరిచే ప్రతి మాటని, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని, నీ బలహీనతని, నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు. అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కళుక్కుమనే బాధ ఇక ఉండదు.
ఇది నా వలనే అన్నాడు రక్షకుడు. వంగి నా నుదురును ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నవాడే దీన్ని చేశాడు. నన్ను నమ్మి ఇప్పటికీ ఓపిక పట్టు. నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి. నీకు లభించని వాటి కోసం బాధపడకు. నేను పంపేవే నీకు క్షేమకారకాలు. నీళ్లు నిండిన కళ్ళతో వేడుకున్నాను. ప్రియ ప్రభు, క్షమించు, గ్రహించలేకపోయాను. నేను వెళ్ళే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి. నా క్షేమానికి ఇదే సరైనది. అందుకే పాడుతాను. నీ కృప నాకు సరిపోతుంది. నువ్వేర్పరిచినదే నాకు అతి మధురం.